యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు తన శిష్యులకు చెప్పిన మరొక ఉపమానం ఏమి? జవాబు: యేసు తన శిష్యులకు తెలివి కలిగిన గృహ నిర్వాహకుని గూర్చిన ఉపమానము చెప్పెను. 2. ఒక గృహ నిర్వాహకుడు ఎవరి వద్ద ఉండెను? జవాబు: ఒక ధనవంతుని యొద్ద ఒక తెలివి కలిగిన గృహ నిర్వాహకుడు ఉండెను. 3. గృహ నిర్వాహకుని మీద ఏమి నేరము మోపబడిను? జవాబు: ధనవంతుని యొద్ద ఉన్న గృహ నిర్వాహకుడు ధనవంతుని ఆస్తిని పాడు చేయుచున్నాడనే నేరము మోపబడిను. 4. ధనవంతుడు గృహ నిర్వాహకుని పిలిచి ఏమన్నాడు? జవాబు: ధనవంతుడు గృహ నిర్వాహకుని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీవు నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై వల్ల కాదని గృహ నిర్వాహకునితో అన్నాడు. 5. గృహ నిర్వాహకుడు తనలో తాను ఏమనుకున్నాడు? జవాబు: గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏం చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయాలో నాకు తెలుసు అనుకునేను. 6. గృహ నిర్వాహకుడు తన యజమానుని రుణస్థులను పిలిచి మొదటి వానితో ఏమన్నాడు? జవాబు: గృహ నిర్వాహకుడు తన యజమానుని రుణస్థులను పిలిచి మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావని అడిగాను. 7. మొదటి రుణస్థుడు ఏమి చెప్పాడు? దానికి గృహ నిర్వాహకుడు ఏమి చెప్పాడు? జవాబు: మొదటి రుణస్థుడు 100 మణుగుల నూనె రుణపడి ఉన్నాను అన్నాడు. దానికి గృహ నిర్వాహకుడు, నీ చీటీ తీసి 100 మణుగుల నూనెకి బదులుగా 50 మణుగుల నూనె అని వ్రాసుకోమని చెప్పాను. 8. గృహ నిర్వాహకుడు రెండవ రుణస్థునితో ఏమన్నాడు? జవాబు: 100 తూముల గోధుమలకు బదులుగా 80 తూములు గోధుమలు అని నీ చీటీ మీద రాసుకోమని చెప్పాడు. 9. తన గృహ నిర్వాహకుడు చేయుచున్న పనిని చూచి యజమానుడు ఏమనుకున్నాడు? జవాబు: అన్యాయస్తుడైన తన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని యజమానుడు తన గృహ నిర్వాహకుని మెచ్చుకునేను. 10. యజమానుడు ఎవరు యుక్తిపరులై ఉన్నారనేను? జవాబు: వెలుగు సంబంధుల కంటే, అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కంటే ఈ లోక సంబంధులు, అనగా దేవుని యందు భయము భక్తి లేనివారు ఎంతో యుక్తిపరులై ఉన్నారనేను. 11. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎందులో నమ్మకంగా ఉండును? జవాబు: మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. 12. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎందులో అన్యాయంగా ఉండును? జవాబు: మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. 13. పరుల సొమ్ము విషయంలో ఎలా ఉండాలి? జవాబు: పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. 14. ఒక సేవకుడు ఎంతమంది యజమానులను సేవింపగలడు? జవాబు: ఒక సేవకుడు 2 యజమానులను సేవింపలేడు. ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, ఒకని అనుసరించి ఒకరిని తృణీకరించును. కాబట్టి ఒక సేవకుడు ఒక యజమానిని సేవించును. 15. అలాగే దేవుని మరియు దేనిని సేవింపలేరు, అలాగే దేవుని మరియు సిరిని సేవింపలేరని యేసు చెప్పాను. యేసుక్రీస్తు
అన్యాయస్తుడైన ఒక గృహ నిర్వాహకుడిని గూర్చిన ఉపమానం తన శిష్యులకు చెప్పాడు. వెలుగు సంబంధులు ఎలా ఉన్నారు, ఈ లోక సంబంధులు ఎలా ఉన్నారు అనేది పోల్చి చెప్పాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఎక్కువ యుక్తిగా ఉన్నారని చెప్పాడు. భూమి మీద జీవించడానికి ఒక చోట ఉద్యోగం పోతే మరొక చోట బతకడానికి పాత యజమానుడి దగ్గర ఉండగానే ఎలా సొమ్మును కొంత తనకు ఉండే విధంగా రుణస్థులు తన యజమానునికి పూర్తిగా చెల్లించకుండా గృహ నిర్వాహకుడు కొంత సొమ్ము ఏ విధంగా యుక్తిగా ఉంచుకున్నాడు అనేది తెలుస్తుంది. వెలుగు సంబంధులైన ప్రజలు పరలోక ధనమును సంపాదించుట కొరకు అంత యుక్తిగా ఉండటలేదు. ఎవరైనా పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. అదేవిధంగా దేవుని సిరిని కూడా రెంటిని సేవింపలేరు. ఎవరైనా ఒకరినే సేవింపగలరు అని ఈ విషయం యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఉపమానంగా చెప్పాడు. థ్యాంక్ యూ.